వాళ్ళమ్మో ఏంటి స్మెల్ గుమగుమలాడిపోతున్నాయి కర్రీస్. అద్దరిపోతుంది వాసన. ఈ స్మెల్ చూస్తుంటే తాతయ్యల అమ్మమ్మ నాటి కర్రీ అయితే గుర్తుకొచ్చేస్తుంది. ఏం కర్రీ మరి? వచ్చేయండి అందరూ చూసేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములండి. కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే సండే అండి. మా ఇంట్లో అయితే స్పెషల్ అయితే ఏం లేదు, ఇంకా నాన్ వెజ్ అయితే ఏం తెచ్చుకోలేదు. ఇంకా నేనైతే శ్రావణ మాసంలో నాన్ వెజ్ అయితే తిననండి. మా ఇంట్లో వాళ్ళైతే అందరూ తింటారు. నా చిన్నప్పటి మా అమ్మమ్మ చేసిన కర్రీ అయితే గుర్తుకొచ్చింది. ఆ కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ కర్రీ పేరు ఏంటంటే పిట్ల బిళ్ళల పులుసు, బిళ్ళల పులుసు అని కూడా అంటారండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ చాలా చేసేది, నాకైతే చాలా ఇష్టం అండి కర్రీ అయితే. మా అత్తయ్య కూడా చేసేదంట, మా ఆయనకైతే చాలా ఇష్టం ఉండేదంట. ఈరోజైతే ఈ కర్రీ గుర్తుకొచ్చేసింది నాకైతే ఏం స్పెషల్ చేయాలి అని. మీ సైడ్ ఈ కర్రీని ఏమంటారో కామెంట్ చేయండి అందరూ. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. శనగపిండితోని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా డబ్బా షేప్ లాగా బిళ్ళలు అయితే కట్ చేశాను. పులుసు తాలింపు అయితే పెట్టేసి ఇంకా పులుసు మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి బిళ్ళలు అయితే వేస్తున్నానండి. ఈ బిళ్ళలు అయితే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలండి. కొన్ని బిళ్ళలు వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టేశానండి. ఇంకా కొన్ని బిళ్ళలు అయితే మా పిల్లలకి ఫ్రై లాగా చేసిస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేడైందండి, బిళ్ళలు అయితే వేస్తున్నాను. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ బిళ్ళలని ఈ విధంగా ఫ్రై లాగా చేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే సండే స్పెషల్ అయితే పిట్ల బిళ్ళల పులుసు, దొండకాయ టమాటా కర్రీ కూడా వండానండి. ఏం కర్రీ చూసారు కదండి అందరూ, ఎంతో రుచికరమైన బిళ్ళల పులుసు. నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. మరి అమ్మమ్మ తాతయ్య కాలం నాటి వంట కదా, ఇంకో ముద్ద ఎక్కువనే తినేస్తాము. సూపర్గా ఉంటుంది. మీరందరూ ఈ కర్రీని ఏమంటారో కామెంట్ చేయండి అందరూ. మా ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వామ్మో, బిళ్ళల ఫ్రై అయితే గుమగుమలు ఆడిపోతుంది. కలర్ఫుల్గా వచ్చేయండి. తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో. అమ్మయ్య, బిళ్ళల ఫ్రై అయితే రెడీ అయింది. అబ్బా, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. తొందర చెయ్యు. కొన్ని బిళ్ళలు అయితే పులుసులో వేసేసాను, కొన్ని బిళ్ళలు అయితే ఇలా ఫ్రై లాగా చేశానండి. మీ సైడ్ ఈ పులుసు చేస్తారా? కామెంట్ చేయండి. బిళ్ళలు అయితే మంచి కలర్ఫుల్గా వచ్చినాయండి. ఈ విధంగా చేసి పెడితే పెద్దవాళ్ళైనా పిల్లలైనా చక్కగా తినేస్తారండి. మా ఛానల్ని అయితే అందరూ సపోర్ట్ చేయండి అబ్బా. మీరు అందరూ సపోర్ట్ చేస్తే మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. అందరూ సపోర్ట్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. అమ్మమ్మ తాతయ్యల కాలం నాటి వంట నేను చేసిన పద్ధతి ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి, వేరే వాళ్ళకి వెళ్తుంది ఇంకా నా వీడియో. ఫ్రై చేయడం అయితే పూర్తయిపోయిందండి. క్రిస్పీగా సూపర్గా ఉన్నాయండి. గుమగుమల వాసనతో పులుసు కూడా రెడీ అయిపోయింది. పులుసులో వేసిన బిళ్ళలు చూడండి ఎంత బాగున్నాయో. అబ్బా, తొందరగా భోజనం వడ్డించేయండి, కడుపు నిండా తింటాను. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. గ్రేవీ అయితే కొంచెం చిక్కబడింది, ఇంకా చిక్కబడుతుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. మా అబ్బాయికి అయితే భోజనం వడ్డిస్తాను, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. వేడి వేడి అన్నం, ఫ్రై చేసిన బిళ్ళల పులుసు తింటున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ ఒక ముద్ద పెట్టేశాను, అద్భుతంగా ఉంది. ఇంకో ముద్ద పెట్టినాక టేస్ట్ చెప్తాను. మా అబ్బాయి అయితే భోజనం చేస్తున్నాడు. ఆగండి, తొందర పడకండి, టేస్ట్ చెప్తాను. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. మా అబ్బాయికి అయితే ఫుల్గా నచ్చిందంట కర్రీ అయితే. వేడి అన్నం, వేడి కర్రీ తినేస్తున్నాడు. ఇంకా బాయ్ చెప్పు మరి మా ఫ్రెండ్స్కి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి, వెళ్ళొస్తాను.